రక్షకుడైన యేసయ్య నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని మాటలను కొద్ది సమయం పాటు ఆసక్తితో మనం ఆలకిద్దాం. ఆసక్తితో మనం ప్రభు యొక్క పాద సన్నిధిలో ధ్యానం చేయడానికి మనం ముందుకు వెళదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయుండి మనలను సర్వసత్యములో ప్రభు యొక్క ధ్యానములో నడిపించునుగాక. ఈ జీవితంలో మన సమయాన్ని ఎన్నో విషయాలకి మనం వెచ్చిస్తూ ఉంటాం. ఈ జీవితంలో అనేకమైన విషయాలకి మన సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం. అయితే దేవుడు విలువైన సమయముగా దేనిని పరిగణిస్తాడు అన్నది మనం అనేక సార్లు ఆలోచించలేము. మన జీవితంలో విలువైన సమయం ఏది నీ జీవితంలో అని మనల్ని అడిగితే మనం ఆలోచించి ఏదో ఒకటి చెప్తాం. పలానా ఎగ్జామ్ రాసిన సమయమనో, లేదంటే పలానా వాళ్ళతో గడిపిన సమయమనో కదా. ఎన్నింటినో మనం గుర్తుపెట్టుకుంటాం, మనం గుర్తు చేసుకుంటాం. కానీ ఈ లోకంలో విలువైన సమయము, దేవుడు గుర్తించగలిగిన సమయం ఏదైనా మన జీవితంలో ఉందా అని మనం ఆలోచిస్తే దేవుడు గుర్తించే ఏకైక సమయం ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలో మనము నిలిచి ఉన్నటువంటి సమయం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన సన్నిధిలో మనం నిలబడి ఉన్నటువంటి ఆ సమయము, అది చాలా వాల్యుబుల్గా దేవుడు మనలను పరిగణిస్తాడు. ఆ సమయాన్ని ఎంతో ఉన్నతమైనదిగా దేవుడు లెక్కిస్తాడు. ఆ సమయం ఎంతో ప్రీషియస్గా, ఆ సమయం ఎంతో ప్రాముఖ్యమైనదిగా దేవుడు లెక్కిస్తాడు, దేవుడు పరిగణలోనికి తీసుకుంటాడు. అందుకే బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళిపోతే ఒక దైవజనునితో దేవుడు మాట్లాడుతూ జకర్యా గ్రంథంలో ఒక భక్తునితో దేవుడు మాట్లాడుతూ, ఆ భక్తుడు ఎవరో మీరే చెప్పాలి, జాగ్రత్తగా అందరూ తీయండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనము ధ్యానంలో మొదటి రెఫరెన్స్గా మనం ధ్యానించుకుంటూ ముందుకెళ్దాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడు వాడవగుదువు. మరియు ఎక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవుడు ఒక భక్తునితో మాట్లాడుతూ ఇదిగో నా కుమారుడా, నీకు ఒక భాగ్యాన్ని నేను ఇవ్వబోతున్నాను. ఏంటది? ఒక భాగ్యం, ఒక ధన్యత, ఒక ఔన్నత్యాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను. అదేంటంటే నా సన్నిధిలో నిలిచే భాగ్యము. ఏంటట? నా సన్నిధిలో నిలిచే భాగ్యము. దేవుని సన్నిధిలో నిలిచి ఉండడం కూడా భాగ్యమేనా? దేవుని సన్నిధిలో మనం నిలబడి ఉండడం భాగ్యమా? భాగ్యం అంటే దేవుడే మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, నా సన్నిధిలో నిలబడే భాగ్యము నేను నీకు ఇచ్చేదను. ఇంతకు ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? ఎవరికి ఈ మాట చెప్తున్నాడు? ఎవరితో చెప్పండి, ఎవరైనా ఒక్కరన్నా? యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలిగింది కాక. స్వప్నకు ఒక సప్పట్లు. మీకు అందరికి ఎవరికి అర్థం కాలేదు ఎందుకని? ఇనిపడేటట్టు చెప్పాలి తల్లి. ఎట చెప్పాలి చెప్పండి? ఇనిపడేటట్టు చెప్తే నాకు వినపడితే అప్పుడు ఎవరు చెప్తారో వాళ్ళు ఫస్ట్. అక్కడే రాయబడి ఉంటుంది. వెనకో ముందో మనం చూసుకుంటే అసలు ఎవరితో మాట్లాడుతున్నాడు,
నపుంసకుడు ఆరాధించుకుని వెళ్ళేటప్పుడు ఫిలిప్ ఆయన కలుసుకొని వెళ్ళి నువ్వేం చదువుతున్నావో నీకు అర్థమవుతుందా అని నపుంసకుడిని అడిగినప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? ఏమంటాడు చెప్పండి? అసలు ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో నాకు అర్థం కాకపోతే అసలు సందర్భం ఎలా నాకు అర్థమవుద్ది అంటాడు కదా. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో మనకు తెలియదు అనుకోండి, అయోమయం అయిపోతుంది. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు చెబుదాం. ఎవరితో? యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువతో దేవుడు మాట్లాడుతూ, ఇదిగో యెహోషువ, నీవు నా సన్నిధిలో నిలబడి ఉండాలి. నువ్వు నా సన్నిధిలో నిలబడి ఉండే భాగ్యాన్ని నేను నీకు దయచేస్తాను, నీకు దయచేస్తాను, నీకు దయచేస్తాను. ఆయన సన్నిధిలో నిలబడి ఉండేటటువంటి భాగ్యము. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? తండ్రి, నీ సన్నిధిలో నిలబడి ఉండే భాగ్యము నాకు కావాలి. ఏ భాగ్యం అట? నీ సన్నిధిలో నిలబడి ఉండేటటువంటి భాగ్యం. నీ సన్నిధిలో నిలబడి ఉండేటటువంటి భాగ్యం నాకు కావాలని ప్రార్థన చేశారా? మన జీవితంలో భాగ్యం ఏంటి అనంటే, మన జీవితంలో భాగ్యం ఏంటి చెప్పండి? ఉచితంగా ఒక 5 లక్షలు వచ్చిందనుకోండి, అది మన జీవితంలో భాగ్యం కదా. ఉచితంగా ఉన్నతమైనటువంటి ఏదైనా వచ్చిందనుకోండి, అదేంటి చెప్పండి? భాగ్యం. కష్టపడకుండానే ఊరికే లభించిందనుకోండి, అదేంటి మన జీవితంలో? భాగ్యంగా తలంచుతాం. కానీ దేవుడు ఇక్కడ ఏమన్నాడు అనంటే, ఇదిగో నీవు నా సన్నిధిలో నిలిచే భాగ్యము నీకు ఇస్తాను. ఆమేన్. నీవు నా సన్నిధిలో నిలబడే భాగ్యము నీకు ఇస్తాను. ఏంటండి దేవుని సన్నిధిలో నిలబడి ఉండడం భాగ్యమేనా? అసలు దానివల్ల మనకు ఒరిగేదేంటి, మనకు వచ్చేదేంటి అనంటే, ఈరోజు దేవుడు అద్భుతమైన కార్యాలు మన కళ్ళకు చూపిపోతున్నాడు. దేవుని సన్నిధిలో నిలబడి ఉంటే మనం ఏం సంపాదించుకుంటామో, దేవుని సన్నిధిలో మనం నిలబడి ఉంటే అసలు అది ఎంత గొప్ప భాగ్యమో. ఒకవేళ దేవుని సన్నిధిలో మనం నిలబడలేకపోతే, దేవుని సన్నిధిలో నుండి మనం వెళ్ళిపోతే, లేదా దేవుని సన్నిధిలో మనం లేకపోతే అది ఎంత భయంకరంగా ఉంటుందో ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించగలిగితే మన కళ్ళకు ఒక ప్రవక్త కనపడతాడు. ఎవరా ప్రవక్త అనంటే ఎవరో తెలుసా? యోనా గారి జీవితంలో ఒక భయంకరమైన సంఘటన జరిగినప్పుడు, చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆయన కొన్ని విషయాలు గుర్తు చేసుకుంటాడు. ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ ఆయన కొన్ని మాటలు మాట్లాడతాడు. ఆ మాటలు మనం చూడగలిగితే యోనా గ్రంథం చూడండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవుచున్నట్లు ఎక్కడి నుండట? యెహోవా సన్నిధిలో నుండి చెప్పండి. పారిపోవుచున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను. ఏ మనుషులతో యోనా మాట్లాడాడు అంటే, దేవుడు నినివేకి వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు యోనాని? నినివేకి వెళ్ళమంటే యోనా ఏమనుకున్నాడు తెలుసా? దేవుడు ఎలాగైనా తన బిడ్డలను కాపాడుకుంటాడు. నేను పోతే ఎంత, పోకపోతే ఎంత. ఆయన బిడ్డలను ఆయన ఏ రోజు చేయి వదలడు. నేను వెళ్ళి ఆ ఎండలో ఆయన వాళ్ళకు వాక్యం చెప్పి సువార్త చెప్పి నేనెందుకు నా యొక్క శక్తి సామర్థ్యాలను పోగొట్టుకోవాలని యోనా ఆలోచించి ఏం చేశాడంటే, నినివేకి వెళ్లకుండా తర్షీసుకి వెళ్ళడానికి ప్రారంభించాడు. ఎక్కడికట? తర్షీసుకు వెళుతున్నప్పుడు భయంకరమైన ఆ తుఫాను చెలరేగింది. చచ్చిపోతాను, ఇక నేను బ్రతకనని తెలుసుకున్నప్పుడు ఆ ఓడలో ఉన్న వాళ్ళతో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు తెలుసా? చూడండి ఏమంటున్నాడట. తాను యెహోవా సన్నిధిలో నుండి చెప్పండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను. మనుషులతో చెబుతున్నాడట, అయ్యా నేను ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నానంటే యెహోవా సన్నిధిలో నుండి చెప్పండి పారిపోతున్నానట. దేంట్లో నుండి పారిపోతున్నాడట? యెహోవా సన్నిధిలో నుండి నేను వెళ్ళిపోతున్నా అంటే ఆ ప్రజల రియాక్షన్ చూడండి. వాళ్ళు ఏమనుకున్నారు? వారు ఆ సంగతి తెలుసుకొని వామ్మో మరింత భయపడ్డారట. ఎందుకు భయపడ్డారు? అసలు ఎందుకు భయపడ్డారు చెప్పండి. నేను నా ఇంట్లో నుండి తర్షీస్కి వెళ్తున్నానంటే ఎవడో భయపడతాడా? నేను టికెట్ కొనుక్కున్నాను, నా టికెట్ నాది, నా సీట్ నాది, నేను మా ఇంటి నుంచి బయలుదేరాను, నీ లగేజ్ నాది, నేను తర్షీస్కి వెళ్ళిపోతున్నాను. కానీ యోనా ఏం చెబుతున్నాడు తెలుసా?
నేను ఎక్కడి నుండి వెళ్తున్నానంటే దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోతున్నాను. అక్కడ ఉన్న వాళ్ళు గడగడలాడిపోయారట. వాళ్ళు ఎలా వాళ్ళ రియాక్షన్ ఏంటో చూడండి అక్కడ. వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి యోనాని ఏమన్నారట, నీవు చేసిన పని ఏమని అతనిని అడిగిరి. చూస్తున్నారా, నీకు బుద్ధి ఏమన్నా ఉందా అని అంటున్నారు. ఎవరిని పట్టుకొని? యోనా ఇంతకెవరు? దేవుని ప్రవక్త, అనేకులకు చెప్పాల్సిన వాడు, అనేకులను సరిచేయాల్సిన వాడు. ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసు, అందరూ వచ్చి యోనాని తిడుతున్నారు. నువ్వు చేసిన పని ఏంటయ్యా అని అంటున్నారు. అసలు నీకేమైనా బుద్ధి ఉందా? ఎక్కడి నుండి వెళ్ళిపోతున్నావు? దేవుని సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు అంటున్నారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని సన్నిధిని వదిలి వెళ్ళిపోవడం, చెప్పండి, భయంకరం ప్రియులరా. దేవుని సన్నిధిని వదిలి వెళ్ళిపోవడం చాలా భయంకరమైనది. అందుకే యోనా అంటున్నాడు, నేను ఆయన సన్నిధిని వదిలి వెళ్ళిపోతున్నాను. ఇంతకీ అసలు ఏమైంది అని అంటే 3వ వచనం చూడండి ఒకసారి. 3వ వచనం చూడండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీసు పట్టణమునకు పారిపోవాలని ఏమనుకున్నాడట? అసలు దేవుని సన్నిధిలో నుండి నేను పారిపోవాలి. ఎందుకు పారిపోవాలనుకుంటాం చెప్పండి? దేవుని సన్నిధిలో నుండి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటాం? దేవుని సన్నిధి వద్దులే, ప్రార్థన వద్దులే, దేవుడు వదిలే అని మనకి ఎప్పుడు కలుగుద్దో తెలుసా? ఆలోచన ఎప్పుడు కలుగుద్దో తెలుసా? లోకాన్ని మనం స్నేహించినప్పుడు, చెప్పండి, లోకం యొక్క ఆలోచనలు మనకు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో కూర్చుంటే మనకి ఎలా ఉంటుందంటే ఈగలు దోమలు కుట్టినట్టు ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి? ఎప్పుడెప్పుడు అయిపోవాలి కదా, ఎప్పుడెప్పుడు అయిపోవాలి చెప్పండి. యోనా వలె ప్రభు సన్నిధిలో నుండి, చెప్పండి, పారిపోవాలి అనుకుంటాం. యోనా అంట నేను పారిపోవాలి అనుకున్నాడట. ఎక్కడి నుండి పారిపోవాలనుకున్నాడట? దేవుని సన్నిధిలో నుండి పారిపోవాలి అనుకున్నాడట. దేవుని సన్నిధిలో నుండి పారిపోవాలి అనుకున్నాడు. పారిపోవాలన్నటువంటి యోనాకి కలిగింది సుఖమా దుఃఖమా? వచ్చింది సంతోషమా బాధ? వచ్చింది జీవితమా మరణమా? వచ్చింది ఇదిగో రివార్డులు అవార్డులా, లేకపోతే అవమానమా? అక్కడికి వెళ్ళిపోయి ఓడలో ఉన్న ప్రతి ఒక్కడి చేత తిట్లు తిడుతున్నాడు. నీ వల్ల మేం చేస్తున్నాం కదరా అని అంటున్నారు వాళ్ళు కదా. నువ్వు చేసిన పని ఏంటి అసలు? వాట్ హ్యావ్ యూ డన్? దేవుని యొక్క సన్నిధిలో నుండి వెళ్ళిపోతున్నావా? దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోతున్నావా? నీ వలన మేమందరం మరణ పాలైపోతున్నామే కదా. దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉంటే మనకు, చెప్పండి, మనకేంటి? దీవెనలు. దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉంటే మనకు ఆశీర్వాదాలు. దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉంటే మనకు సంతోషం. మనం దేవుని యొక్క సన్నిధిలో మనం నిలబడి ఉంటే సమాధానం. దేవుని సన్నిధిలో లేని సంతోషం, దేవుని సన్నిధిలో లేని ఆనందం, దేవుని సన్నిధిలో లేని ఏ దీవెన ఆశీర్వాదాలు లోకంలో మరి ఎక్కడా దొరకవు. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఎక్కడ దొరికే అవకాశమే లేదు. యోనా అనుకున్నాడు అక్కడికి వెళ్ళిపోతే ఎండలో సువార్త చేయాలి, అక్కడికి వెళ్ళిపోతే అయినా కూడా నా సువార్త వలన ఏం ప్రయోజనం లేదు, ఆయన బిడ్డలను ఆయన ఎలాగైనా రక్షించుకుంటాడని యోనా అనుకున్నాడు. కానీ ఇదిగో యోనా ప్రభు యొక్క సన్నిధిలో నుండి వెళ్ళిపోతే యోనాకు భయంకరమైన పరిస్థితులు వస్తాయని యోనాకి, చెప్పండి, తెలియదు ప్రియులారా, తెలియదు. అందుకే వెళ్ళిపోవాలనుకున్నాడు. మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ప్రభు యొక్క పాద సన్నిధిలో మనం ఎందుకు ఉండాలి? అసలు ప్రభు యొక్క సన్నిధిలో ఉండడం ఎందుకు ధన్యత, ఎందుకు భాగ్యము అని దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఇంకా మనం చూడగలిగితే ఇంకా చూడండి, దేవుడు యోనాని ఏం చేశాడు అని అంటే, యోనా గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడి తిని అన్నాడు. ఎప్పుడో తెలిసి ఈ మాట మాట్లాడుతున్నది మరణం వచ్చినప్పుడు. ఈయన ఏమనుకున్నాడంటే, యోనా నేను వెళ్ళిపోతున్నానులే, అక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తాను, ఎంజాయ్ చేసి వస్తానన్నాడు. తర్షీస్కి వెళ్ళి ఏమనుకున్నాడు చెప్పండి? ఎంజాయ్ చేసి రావాలి అనుకున్నాడు. తర్షీస్కి వెళ్ళి ఎంజాయ్ చేసి రావాలి అనుకుంటే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? అయ్యా వెళ్ళిపోతున్నానని నేను అనుకున్నాను కానీ ఒకానొక సమయానికి వచ్చేసరికి నీ సన్నిధిలో నుండి నువ్వే నన్ను త్రోసివేసావని నాకు అర్థం కాలేదు అంటున్నాడు.
చూసారా మాట అసలు యోనా గారు ఎలా మాట్లాడుతున్నాడు? నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడి తినయ్యా, నేను వెలివేయబడ్డాను. వెలివేసిన వారు ఎవరు ఇంతకీ? ఆయన సన్నిధిలో నుండి దేవుడు వెలివేశాడు. అందుకే ఇదిగో ఆ మత్స్యముకి అప్పగించాడు పిల్లరా, ఇదిగో ఆ యొక్క ఓడలో ఉన్న వారికి దేవుడు అప్పగించేశాడు. ఆలోచిస్తున్నారా? యోనాని దేవుడు ఒకానొక సమయం వచ్చేసరికి ఆయన ప్రవక్త అయిన యోనానే దేవుడు ఏం చేశాడట? దేవుని సన్నిధిలో నుండి ఆయన వెలివేశాడట. మనం అనుకుంటాం కొన్నిసార్లు, నేను దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోతున్నాను, నేను దేవునిలో ఇదిగో దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయి అక్కడ సుఖంగా ఉంటానని మనం అనుకుంటాం ప్రియులారా. కానీ దేవుని సన్నిధిని వదిలి వెళ్ళిపోయినప్పుడు ఒకానొక సమయం వచ్చేసరికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన సన్నిధిలో నుండి ఆయనే మనల్ని ఏం చేస్తాడట? త్రోసేస్తాడట. ఆయన వెలివేస్తాడట. మనం వెళితే తిరిగి రావచ్చు, కానీ ఆయన త్రోసివేస్తే మీరు చెప్పండి. మనం వెళితే తిరిగి రావచ్చు, ఆయన త్రోసేస్తే? ఆయన అనుకుంటున్నాడట, నువ్వు వెలివేసిన మరలా నేనేమనుకుంటున్నాను అని అంటే, చూడండి, నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూచెదను అనుకొంటిని. ప్రభువా, నేను వెళ్ళాలనుకున్నాను కానీ పర్మనెంట్గా వెళ్ళాలనుకోలేదయ్యా. ఏంటట? పర్మనెంట్గా వెళ్ళాలనుకోలేదు. నేనేమనుకున్నానో తెలుసా? కొద్ది కాలం తర్షీసులో ఉండి కొన్ని అనుభవించి కొంచెం ఎంజాయ్ చేసి మరలా ఏమనుకున్నాను? మరలా రావాలనుకున్నాను. అబ్బో, మరలా ఏమనుకున్నాడట? మరలా వద్దామనుకున్నాను. ఎంతలోపే తీసుకోకూడని నిర్ణయాలన్నీ నువ్వు తీసేసుకున్నావు. యోనా గారి పరిస్థితి చూస్తున్నారా? ప్రార్థన చేస్తున్నాడు, చస్తానేమో, అయిపోయింది నా బ్రతుకు, ఇక అయిపోయింది. కింద చూస్తే మరణ పాశములు నన్ను కమ్ముకున్నవి, నాకు ఊపిరాడట్లేదు, నేను ఎక్కడున్నానో అర్థం కావట్లేదు, అంత చీకటిగా ఉంది. అంతే మరి, ప్రభు యొక్క సన్నిధిలో ఉంటే మనకేముంటుంది చెప్పండి? వెలుగు ఉంటుంది. ఇక నుండి వెళ్ళిపోతే చీకటిమయమైపోతుంది జీవితం, చీకటితో నిండుకుంటుంది జీవితం ప్రియులారా. యోనా గారి జీవితం అలా ఉంది. బైబిల్లోని భక్తులందరూ కూడా అనేకాన్ని సాధించినట్టు, అనేకమైన విజయాలను పొందినట్టు మనం చదువుకుంటాం కదా పరిశుద్ధ గ్రంథంలో. వారందరూ అంత విజయాలను, అంత గొప్పవారిగా వారు బ్రతకడానికి, ఎన్నో సాధించుకోవడానికి కారణాలు ఏంటి అని మనం ఆలోచిస్తూ వెళితే, దావీదు గారి జీవితంలో దావీదు గారు ఒక మాట అంటారు. ఆయన ఉన్నతమైన రాజు కదా, ఆయన చాలా ఉన్నతమైన దైవ భక్తుడు కదా. ఆయన జీవితాన్ని ఒకసారి మనం చూడగలిగితే కీర్తనల గ్రంథం 116వ కీర్తన, కీర్తనల గ్రంథం 116వ కీర్తన 9వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి దావీదు గారు ఏం మాట్లాడుతున్నారో. 9వ వచనాన్ని చూడండి. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపడదాం. ఆయన కాలాన్ని ఎక్కడ గడుపుతాడట? ఆండ్రాయిడ్ మొబైల్లో కాదు, ఇదిగో యూట్యూబ్లో కాదు, ఫేస్బుక్లో కాదు, క్యాండీ క్రష్ గేమ్లో కాదు, ఆన్లైన్ గేమ్స్లో కాదు, దుత్తలూరు సెంటర్లో కాదు. ఆయన కాలాన్ని ఎక్కడ గడుపుతాడట? ప్రభువా, నా కాలాన్ని నీ సన్నిధిలో నేను గడుపుతాను ప్రభువా, నా కాలాన్ని నీ సన్నిధిలో నేను గడుపుతాను. ఏం కనపడింది అసలు దావీదు గారికి ఆయన సన్నిధిలో? ఏం కనపడిందో తెలుసా? యెహోషువతో దేవుడు అన్నాడే, నా సన్నిధిలో నిలిచే భాగ్యము నీకు ఇస్తానని దేవుడు యెహోషువతో చెప్పాడే. ఆ భాగ్యాన్ని దావీదు కనుగొన్నాడు. ఆ భాగ్యం ఏంటో దావీదు తెలుసుకున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నా కాలాన్ని నేను ఎక్కడ గడుపుతానంటే నీ సన్నిధిలో నా కాలాన్ని గడుపుతాను. ప్రైజ్ ది లార్డ్. నీ సన్నిధిలో నేను నా కాలాన్ని గడుపుతాను ప్రభువా. ఎందుకు అనంటే ఆయన చెబుతాడు. చూడండి, అనేక విషయాలను దావీదు గారు మాట్లాడుతూ వస్తాడు. కీర్తనల గ్రంథం 96వ కీర్తన తీయండి, 6వ వచనాన్ని చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 96 6వ వచనం. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపర్దామా. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఏమున్నాయట?
ఏమున్నాయట? బల సౌందర్యములట, ఘనత ప్రభావములట. ఘనత ప్రభావములు, ఘనత ప్రభావం ఏమున్నాయట? ఘనత ప్రభావములు ఎక్కడున్నాయట? ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఎక్కడున్నాయట? ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఘనత ప్రభావాలు, ఘనత ప్రభావాలు ఎక్కడున్నాయట? అందరు చెప్పండి. ఇదిగో ఘనత ప్రభావాలు ఎక్కడున్నాయట? ఆయన సన్నిధిలో ఉన్నవి. ఆయన సన్నిధిలో ఉన్నాయి. అంటే ఆయన సన్నిధిలో మనం నిలబడి ఉంటే మనకి ఏం దొరుకుద్ది చెప్పండి? ఘనత ప్రభావాలు. అందుకేనన్నమాట దావీదు ఏమంటున్నాడంటే, అయ్యా నీ సన్నిధిలో నా కాలము గడిపెదనయ్యా అంటున్నాడు. అంటే దావీదు ఈజీగా సంపాదించుకొనగలిగినది ఏంటో తెలుసా? ఘనత ప్రభావాలు. అందుకే ఎంతమంది రాజులు వచ్చినా దావీదు అనే రాజు ముందు పరిశుద్ధ గ్రంథంలో కానీ చరిత్రలో కానీ సరిసాటి అయిన రాజు లేనే లేడు. దేవుడే సాక్ష్యం ఇచ్చిన గొప్ప రాజు ఎవరు? దావీదు. ఆయన సన్నిధిలో మనం నిలిచి ఉంటే ఏం దొరుకుతాయంట? ఘనతా ప్రభావాలు. మాథ్యూస్ అన్న గారి గురించి మీకు తెలుసు కదా. మాథ్యూస్ అన్న ఎంత గొప్ప దైవజనుడు. చాలా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వాడబడుతున్నటువంటి గొప్ప దైవజనుడు. ఆయన ఏం చదువుకున్నాడో తెలుసా? ఏం చదువుకున్నాడు చెప్పండి? 0. ఏం చదువుకున్నాడో చెప్పండి? 0. ఈరోజు ప్రతిరోజు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయనను పెద్ద పెద్ద వేదికలు ఎక్కించి ఆయనకు ఘనత ప్రభావాలు దయచేస్తున్నాడు. చెప్పలు కూడా దేవుడు నామని మేము ఈరోజు సమాజంలో కోట్ల రూపాయలు ధనం సంపాదించుకున్న వారు ధనవంతులు ఉన్నారు. వాళ్ళకి కరువైంది ఏంటో తెలుసా? ఘనత లేదు. చెప్పండి. ప్రభావాలు లేవు. ఎందుకంటే వాళ్ళ బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, కానీ వాళ్ళు ఎక్కడ లేరో తెలుసా? ప్రభు యొక్క సన్నిధిలో లేరు. అందుకే వాళ్ళ జీవితంలో ఘనత లేదు. అందుకే వాళ్ళ జీవితంలో చెప్పండి ప్రభావాలు లేవు. వాళ్ళు చేసిన పనిని బట్టి వాళ్ళని అప్రిషియేట్ చేసేవాళ్ళు లేరు. వాళ్ళ జీవితాన్ని బట్టి వాళ్ళను పొగిడేవారు లేరు. యు షబాస్, నువ్వు షబాస్రా, నువ్వు చాలా మంచి వ్యక్తివి అని పొగిడేవారు. వాళ్ళు చేసిన కార్యాలను గుర్తించేవారు లోకంలో లేరు. ఎందుకంటే ఆయన యొక్క ప్రభావాలు, ఘనత ఎక్కడుందంటే ప్రభు యొక్క చెప్పండి సన్నిధిలో ఉంది. అందుకే ఆయన చెబుతాడు చూడండి. ఏం చెబుతాడు చూడండి? ఆయన ఏం చెబుతాడు చూడండి. కీర్తనల గ్రంథం 96:9 చూడండి. కీర్తనల గ్రంథం 96:9. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయడి, సర్వజనులారా ఆయన సన్నిధిని వణకుడి. చప్పట్లు కొడదామా? దేవుని నామాన్ని మహింపరుద్దామా? ఇదిగో సర్వజనులారా మీరేం చేయాలట? ఆయన సన్నిధిలో వణికిపోండి. ఆయన సన్నిధిలో మీరు వణకండి. ఆయన సన్నిధి భయంకరమైనది, ఆయన సన్నిధి ఉన్నతమైనది. ఆయన సన్నిధిలో మీరు నిలబడితే దేవుడు మీకు ఘనత ప్రభావాలను దయచేయునుగాక. మన జీవితాలు దేవుని సన్నిధిలో నిలిచేటటువంటి భాగ్యము దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడు యెహోషువకు దయచేసిన భాగ్యము మన జీవితాలలో కూడా దేవుడు దయచేయునుగాక. దేవుడు మన జీవితాలను ఘనతతోనూ ప్రభావముతోనూ ఆయన నింపునుగాక. ఎందుకంటే ఘనత ప్రభావాలు ప్రభు యొక్క పాద సన్నిధిలో ఉంటే మనకు అవన్నీ కూడా మనతో పాటు ఉంటాయి. ఎక్కడుంటాయి చెప్పండి? మనతో పాటు ఉంటాయి. మాథ్యూస్ అన్నోళ్ళ మీటింగ్లో పరిచారకుల్ని చాలా అభినందించారు. వచ్చిన సేవకులంతా పరిచారకులని. ఏ పరిచారకులో తెలుసా? వీళ్ళు చాపలేసేవారు, తర్వాత ఊడ్చేవారు, బాత్రూములు కడిగేవారు, కుకింగ్ చేసేవారు, తర్వాత వడ్డిచ్చే పరిచారకులు. వీళ్ళందరినీ వచ్చిన దైవజనులు అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. కారణం ఏంటి అంటే వాళ్ళు ఎక్కడైనా బయట చేసి ఉంటే వాళ్ళని అప్రిషియేట్ చేసి ఉండే వాళ్ళు కాదు. వాళ్ళు ఎక్కడ చేశారు చెప్పండి? ప్రభు యొక్క సన్నిధిలో. అందుకే వాళ్ళకి ఏం దక్కిందో తెలుసా? ఘనత దక్కింది. ఆ రోజు వేలాది మంది ప్రజలలో ఏం దక్కిందో తెలుసా? వాళ్ళకి ఘనత దక్కింది. ప్రభు యొక్క పాద సన్నిధులు ఏమున్నాయంటే ఆయన పాద సన్నిధిలో మనం వణికితే, ఆయన పాద సన్నిధిలో భయము కలిగి మనం నిలబడగలిగితే ప్రియులారా, ఆయన సన్నిధిలో ఘనత ప్రభావాలకు కొదువులేదు. ఇంకా ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఆయన ఇంకా ఏం మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 100వ కీర్తన 2వ వచనాన్ని మనం చూద్దాం. 100వ కీర్తన 2వ వచనాన్ని మనం చూద్దాం. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఎక్కడికి రమ్మంటున్నాడు?
ఆయన సన్నిధికి ఉత్సాహ గానము చేయొచ్చు, వణుకుచు ఉత్సాహ గానము చేయొచ్చు. ఆయన సన్నిధి ఎక్కారండి. ఆయన సన్నిధికి వచ్చినట్లయితే ఇదిగో ఆయన సన్నిధిలో సమస్తము ఉన్నది. ఆయన సన్నిధిలో కొదువైనది లేదు, ఆయన కొదువైనది లేదు. అందుకే దావీదు గారు ఏమంటున్నారు తెలుసా, అసలు నేను ఎందుకు ఉన్నాను అని అంటే దేవుని సన్నిధిలో నేను వణికాను, ఉత్సాహ గానం చేస్తూ ఆయన సన్నిధిలో నేను నిలబడ్డాను. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఘనత ప్రభావాలు విస్తారముగా ఉన్నవి. ఇంకా ఆయన ఏం మాట్లాడతాడో చూద్దాం. దావీదు గారి గురించి మనం ఎంత ధ్యానించుకుంటూ వెళ్ళిపోయినా అనేకమైన రెఫరెన్సులు ఉన్నాయి కనుక మనం మోషే గారిని చూద్దాం. మోషే గారు కూడా ఆ ఉన్నతమైనటువంటి దైవజనుడు. మోషే గారు అంత సుమారు లక్షల మందిని, 6 లక్షల కాల్వలముని ఐగుప్తులో నుండి ఎక్కడికి నడిపించాడు? వాగ్దాన భూమికి, కనాను పాలుతేనెలు ప్రవహించు దేశానికి నడిపించడానికి ఆయన యొక్క అంత బలశౌర్యము కలిగిన మోషే గారికి అంత టాలెంటు, అంత శక్తి సామర్థ్యం ఎక్కడి నుండి వచ్చిందో మనం చూడగలిగితే, ఆయన ఎక్కడ నిలబడి ఉన్నాడు మోషే అంటే దేవుని యొక్క సన్నిధిలో నిలబడి ఉన్నాడు. చూద్దాం బైబిల్ గ్రంథంలో, అదే కీర్తనల గ్రంథం 106వ కీర్తన 106వ కీర్తన 22వ వచనాన్ని చూద్దాం. 22వ వచనం. ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించుచు క్రియలను చేసిన దేవుని మరచిపోయిరి. అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదనెను. అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే వెళ్ళిపోయి దేవునిని శాంతపరిచి ఆ యొక్క భయంకరమైన ఉగ్రత రాకుండా కాపాడాడట. ఎవరు కాపాడారట? మోషే కాపాడాడట. ఎవరిని కాపాడారట? ఇశ్రాయేలీలనట. ఎందుకంటే ఎర్ర సముద్రం ముందుంటే వెనక ఎవరు వస్తున్నారు? ఫరో సైన్య సమూహాలు వస్తుంటే వీళ్ళు అంటున్నారంట, అరే వృధాగా మనం వీడిని నమ్మి వచ్చేసాం. వెనక ఎవరు వస్తున్నారు? ఫరో సైన్యం వస్తుంది. ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే శత్రు సైన్య సమూహాలు. వీడు మనల్ని ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? చంపడానికి తీసుకొచ్చాడని డిసైడ్ అయిపోయారు. ఊరికే ఉంటారు చెప్పండి? కొంతమంది ఉంటారు లూప్ హోల్స్ పట్టుకుంటే ఇంక వదలకూడదు, ఇందులోనే చంపేయాలి అనుకుంటారు. అందుకే మనం ఎక్కడ దొరకకూడదు, సమాజానికి ఎక్కడ దొరకకూడదు చెప్పండి? దేవుని సన్నిధిలో నుండి బయటికి వెళ్ళిపోయామనుకో ఎవరికి దొరికిపోతాం? సమాజానికి, అపవాదికి దొరికిపోతాం. మోషకు కూడా అర్థం కాలేదు, ఇదేంది ప్రభువా నడిపించమన్నావు, తర్వాత నేను తీసుకొస్తున్నాను, సముద్రం అడ్డం వచ్చింది, వెనక వాళ్ళు వస్తున్నారు, వీళ్ళేమో తిడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. కొంచెంసేపు ఉంటే నేను అనుకుంటాను ఇజ్రాయేలీలు పెద్దలందరూ వచ్చి మోషేని సముద్రంలో దోసి చంపేసి ఉండేవాళ్ళు అసలు కదా. వీళ్ళు ఆ ప్లాన్ చేసుకునే లోపే దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే ఏం భయపడొద్దు, సముద్రం చీలబోతుంది, ఇదిగో ఆరిన నేలపైన మీరు నడవబోతున్నారు. చపలు కొడితే ఉన్నామాన్ని మహించారు. ఆరిన నేలపైన ఇదిగో నడిచి వెళ్ళిపోతున్నప్పుడు, ఇదిగో ఇజ్రాయేలీలు దాటి వెళ్ళిపోయిన తర్వాత శత్రు సైన్య సమూహాలు మునిగిపోయినప్పుడు, ఇప్పుడు మోషే ఇజ్రాయేలీల పెద్దల ముఖాల వైపు చూస్తే ఎలా ఉంటాయి చెప్పండి? ఎలా ఉంటాయి చెప్పండి? ఇప్పుడు తిట్టిన వాళ్ళు, అవమానించిన వారు, నిందించిన వారి వాళ్ళ ముఖాలు ఎలా అయిపోయి ఉంటాయి చెప్పండి? ఇక దేవుడు తట్టుకోలేక వీళ్ళందరిని చంపేద్దాం అనుకున్నాడట. ఎవరిని? ఇజ్రాయేలీలందరిని సంహరించేద్దాం అనుకుంటే అక్కడ కూడా కాపాడింది ఎవరో తెలుసా వీళ్ళని? మోషే వెళ్ళిపోయి దేవుని పాదాలు పట్టుకున్నాడట. ఇంతకే ఆయన దేవుడి నుండి, దేవుడు మోషే చెప్తే వినడానికి గల కారణాలు ఏంటో తెలుసా? కింది మాటలు ఆయన ఏమన్నాడు చూడండి. ఆయన ఏర్పరచుకొనిన మోషే, చెప్పండి, చదవండి. ఆయన ఏర్పరచుకొనిన మోషే ఉన్నారా? ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపర్దాం. ఎక్కడ అడ్డుపడ్డాడట? ఆయన సన్నిధిలో నిలిచినందువలన ఎవరి ప్రాణాలు కాపాడబడ్డాయట? ఎవరి ప్రాణాలు కాపాడబడ్డాయట? ఇజ్రాయేలీలు బ్రతికి బట్ట కట్టగలిగారు. మోషే ప్రభు సన్నిధిలో నిలబడ్డాడు, ఇజ్రాయేలీలు బ్రతికారు. లేకపోతే దేవుడు ఆ రోజు ఇజ్రాయేలీలు అందరిని ఏం చేసి ఉండేవాడు తెలుసా? సంహరించేసి ఉండేవాడు, చంపేసి ఉండేవాడు. మోషే మాటకు దేవుడు విని
దేవుడు విని ఇశ్రాయేలీలందరినీ కాపాడాడు ప్రియులారా. దీనికి కారణం ఏంటో తెలుసా? మోషే దేవుని సన్నిధిలో, చెప్పండి, నిలిచియుండుట. మోషే దేవుని యొక్క సన్నిధిలో నిలబడి ఉండుట. అంటే మోషే దేవుని సన్నిధిలో నిలబడి ఉండటం చేత వాళ్ళు ఆ రోజు కాపాడబడగలిగితే, మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో నిలబడి ఉంటే మనము కూడా అనేకులను కాపాడుకోగలం, అనేకులను రక్షించుకోగలం, అనేకులను నిలబెట్టుకోగలం ప్రియులారా. దేవుని సన్నిధిలో మనం నిలబడితే దేవుడు ఇలాంటి శక్తి సామర్థ్యాలను మనకు దయచేస్తాడు. ఇంకా మనకు తెలుసు అబ్రహాం గారు ఎవరికి తండ్రి? విశ్వాసులకు తండ్రి, నీతిమంతులలో నంబర్ 1 అయిన. దేవుడు ఏం చెబితే అది వినగలిగినటువంటి వాడు అబ్రహాము ప్రియులారా. అబ్రహాం గారికి కూడా భయంకరమైన శ్రమలు వచ్చాయి, తెలుసు కదా మీకు. ఎంత భయంకరమైన శ్రమలు అనంటే, నాకు తెలిసి ఆ గుండె కోత, ఆ వేదన ఎవరికి రాదు. ఎంత భయంకరమైన వేదన వచ్చిందంటే, ఎంత భయంకరమైన కష్టం వచ్చిందంటే అబ్రహాం గారికి నోరు తెరిచి తన భార్యతో కూడా చెప్పుకోలేనంత భయంకరమైన శ్రమ వచ్చింది అబ్రహాం గారికి. ఎంత భయంకరమైన శ్రమ అంటే, నోరు తెరిచి తన స్నేహితులతో కూడా చెప్పుకోలేనంత శ్రమలు వచ్చాయి అబ్రహాం గారికి. అవును, ఎంత భయంకరమైన శ్రమ అంటే ఎవరితో కూడా చెప్పుకొని ఆదరణ పొందలేనంత భయంకరమైన శ్రమలు వచ్చాయి అబ్రహాం గారికి. ఏంటి ఆ శ్రమలు అని అంటే, దేవుడు ఒకే ఒక్క కొడుకునిచ్చాడు, ఇస్సాకుని. దేవుడు మరలా ఏమడిగాడు చెప్పండి? ఏమడిగాడు? అబ్రహామా, నువ్వు నీ కుమారుని తీసుకుని మోరియా పర్వతాలలో ఒక దానిపైకి వచ్చి నాకు దహన బలిగా నీ కుమారుని ఇవ్వమన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ విషయము శారమ్మ తల్లికి చెప్పగలడా? చెబితే ఆమె ఏమంటుంది చెప్పండి? చెప్పండి? నోరు మూసుకోండి. దేవుడు ఎక్కడైనా బిడ్డను అడుగుతాడా? నువ్వేం మనిషివి, నీకెప్పుడు ఇలాంటి పగటకల్లే వస్తాయి, పిచ్చి పట్టింది నీకని తిడుతుంది కదా. దేవుడు ఇలా చెబుతాడు అసలని ఆమె అవమానిస్తుంది, ఆమె దూషిస్తుందేమోనని భార్యకు చెప్పుకోలేడు. పోనీ స్నేహితులకు చెప్తే స్నేహితులు ఏమంటారు చెప్పండి? ఏబు గారిని నిందించినట్టుగా, ఏబు గారిని తన స్నేహితులు వచ్చి అవమానించినట్టుగా అబ్రహాం గారిని కూడా అవమానిస్తారు, అవునా కదా. అందుకే స్నేహితులకు కూడా చెప్పుకోలేకపోయాడు, దేవుని మాటను వెనకేయలేకపోయాడు. ఆయన ఎంత భక్తుడు అంటే, దేవుడు చెప్పిన మాటకు లోబడి ఏం చేశాడు అనంటే, ఇదిగో ఆయన తన కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకుని మోరియా పర్వతాలకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ ఏం చేశాడో తెలుసా? ఇదిగో అక్కడ బలిపీఠం కట్టాడు. ఇస్సాకును తీసుకుని వెళ్ళిపోయి బలిపీఠం మీద పడుకోబెట్టాడు. ఇక దహన బలి ఇవ్వాలి, చంపేయాలి ఇక ఇస్సాకుని. అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, ఏమన్నాడు తెలుసా? అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతనిని ఏమీ చేయకము అబ్రహామా, నాకు ఇవ్వడానికి వెనుక దీయలేదు గనుక నువ్వు దేవునికి భయపడవాడవు. నాకు అర్థమైపోయింది నువ్వు దేవునికి భయపడవాడవు కనుక నీ కుమారునికి బదులుగా అదిగో ఆ పొదలో కొమ్ములు తిరిగిన పొట్టెలు ఒకటం చూసావా, దాన్ని తీసుకొచ్చి బలివ్వమన్నాడు. వెంటనే అబ్రహాం వెళ్ళిపోయి సంతోషంతో ఆ పొట్టేలను తీసుకుని వచ్చి బలిచ్చాడు, తన కుమారుని కాపాడుకున్నాడు. అసలు ఇంత భయంకరమైన శ్రమల్లో నుండి బయటపడడానికి గల కారణం ఏంటో తెలుసా? అప్పుడు అబ్రహాము ఆ స్థలానికి ఒక పేరు పెడతాడు. ఏంటో తెలుసా? ఆ స్థలానికి తల్లి వచ్చును 22:14 ఆదికాండం 22వ అధ్యాయము 14వ వచనం. 22వ అధ్యాయము 14వ వచనం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. యెహోవా ఈరే అనగా ఫుట్నోట్లో ఏమి రాయబడింది చూడండి. యెహోవా చూచుకొనును. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహింపర్థం. ఇక్కడ దహన బలికి కావాల్సినటువంటి పొట్టేలును ఎవరు చూసుకున్నారట? యెహోవా చూసుకున్నాడట. దేవుని సన్నిధిలో మనం నిలబడి ఉంటే మనకొచ్చే కష్టాలలో, మనకొచ్చే ఇబ్బందులలో, మనకొచ్చే శ్రమలలో, మనకొచ్చే బాధలలో మనం ఏం చెబుతామో తెలుసా? యెహోవా ఈరే అని చెబుతాం. దేవుడు చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారట? దేవుడు చూసుకుంటాడు. యెహోవా చూచుకొను అని చెప్పేవాడిగా క్రైస్తవుడు ఉండాలి. అలా నువ్వు చెప్పాలంటే నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా? దేవుని సన్నిధిలో ఉండాలి. అబ్రహాం ఉన్నాడా? ఎక్కడున్నాడు?
ఏది చెప్పండి, ఎక్కడైనా ఉన్నట్టు బైబిల్లో ఉన్నదేమో చెప్పండి. అబ్రహాము దేవుని సన్నిధిలో ఉన్న రెఫరెన్స్లు ఏమని చెప్పండి. చూడండి, నేను చెప్తాను. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 17వ అధ్యాయము మొదటి వచనం చూడండి. ఆదికాండం 17వ అధ్యాయము మొదటి వచనం. ఒక్క నిమిషం తల్లి, నేను తీసుకుంటాను. 17వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అని దేవుడు ఎవరికి చెప్పాడు? అబ్రహాముతో చెప్పాడు. ఎవరికి చెప్పాడట? అబ్రహాముతో చెప్పాడు. ఎక్కడుండమని చెప్పాడు? నా సన్నిధిలో. నా సన్నిధిలో, నా సన్నిధి వదిలిపెట్టొద్దు, నిందారహితుడివై నా సన్నిధిలో ఉండు అని అంటే, ఒకవేళ ఆయన సన్నిధిలో గనక అబ్రహాము లేకుండా పోయింటే ఆయన విశ్వాసులకు తండ్రి అవ్వగలడా చెప్పండి? కాలేడు. ఆయన గనక ఒకవేళ వెళ్ళిపోయింటే ఆయన సన్నిధిలో నుండి ఆయన నీతిమంతుడు కాకపోయి ఉండేవాడు. అబ్రహాము నిలబడి ఉన్నాడా? వెళ్ళిపోయాడా? యోనా వలె వెళ్ళిపోయాడా? దేవుని సన్నిధిలో నిలబడిపోయి ఉన్నాడు. అజ్యూమ్ చేయగలవా అని అంటే లేదు. ఇంకా చూడండి, ఇంకా చూడగలిగితే ఆదికాండం అదే 17వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఇంతకీ నిలబడ్డా, ఉన్నాడా లేదా చూడండి. అబ్రహాము ఇస్మాయేలు నీ సన్నిధి బ్రతుకును అనుగ్రహించుమని దేవునితో చెబుతున్నాడట. మీరు ఒక్కసారి చూడండి, తన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాము. ప్రభువా, నేను కాదు ప్రభువా నీ సన్నిధిన నిలబడేది, నేను ఎలాగో నిలబడుతున్నాను, నా పిల్లలు కూడా ఎక్కడ నిలబడాలి? నీ సన్నిధిలో నిలబడాలని దేవుణ్ణి అడుగుతున్నాడు. అయ్యా, దయచేసి నా బిడ్డలను నీ సన్నిధిలో నిలబెట్టుకో. అబ్రహాముకి ఎంత గొప్ప భాగ్యంగా కనపడిందో చూడండి. మనమేం అడుగుతాం చెప్పండి? దేవుణ్ణి మన బిడ్డలకి ఏమి ఇమ్మని అడుగుతాం చెప్పండి? ఈయన్ని ఎలాగైనా చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చేయాలి కదా, ఈయన్ని ఎలాగైనా చేసి ఒక బస్ కండక్టర్ని చేయాలి, ఈయన్ని ఎలాగైనా చేసి చెప్పండి ఒక బ్యాంక్ ఉద్యోగిని చేయాలి, ఈయన్ని ఎలాగైనా చేసి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చేయాలి, ఈయన్ని ఎలాగైనా చేసి ఒక పోలీస్ కానిస్టేబుల్ని చేయాలి, ఈయన్ని ఎలాగైనా చేసి అని ఎందుకు అంటున్నానో తెలుసా? ఏం చేస్తాం మనం? పాస్ అవ్వలేదు, ఉద్యోగం రాలేదనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? లంచం ఇస్తాం. ఏమిస్తాం చెప్పండి? ఎలాగైనా చేసి అంటే అర్థం ఏంటి? లంచం ఇచ్చైనా ఈయన చేయాలి? మనం ఒక ప్రయోజకం చేయాలనుకుంటాం. కానీ అబ్రహాం గారు ఏమడుగుతున్నారు చూసారా? నా కుమారుణ్ణి ఎక్కడ నిలబెట్టుకో? నీ సన్నిధిలో నిలబెట్టుకోయా. ఈ ప్రార్థన మన పిల్లలను ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తుంది. మన పిల్లలు ప్రభు యొక్క సన్నిధిలో నిలబడి ఉంటే వాళ్ళు భాగ్యాన్ని సంపాదించుకుంటారు. వారికి అడుగడుగున ఏమి దక్కుద్దో తెలుసా? ఘనత, ప్రభావాలు. ఘనత, ప్రభావాలు. మన పిల్లలకి ఘనత, ప్రభావాలు దొరకాలంటే మన పిల్లలు ఎక్కడ ఉండాలంటే ప్రభు యొక్క సన్నిధిలో నిలబెట్టాలి. అబ్రహాం అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు నన్ను నీ సన్నిధిలో నిలబడమన్నావు కదా, నేను నిలబడి ఉన్నాను, నా బిడ్డలను కూడా నీ సన్నిధిలో నిలబెట్టుకయ్యా. అబ్రహాం గారి గురించి ఇంకా మనం ఆలోచించగలిగితే 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. 19వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూద్దాం. 19వ అధ్యాయము 27వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చాడట. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపడదాం. అబ్రహాము ఎక్కడ నిలబడ్డాడట? యెహోవా సన్నిధిని నిలబడ్డాడట. అదే సన్నిధికి మరలా తిరిగి వస్తున్నాడట. మీరు ఆలోచిస్తున్నారా? అబ్రహాము దేవుని సన్నిధిని వదలలేదు పిల్లరా. ఇంకా చూడండి 27వ వచనం, 18వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దాం. 18వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచియుండెను. సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి దేవదూతలు వచ్చినప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడట? దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడట. దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడట. ఒక వ్యక్తి దేవుని సన్నిధిని వదిలి వెళ్ళిపోతాడు. ఎవరో తెలుసా ఆ వ్యక్తి? యోనా గారు కాదు. ఒక వ్యక్తి వదిలి వెళ్ళిపోతాడు. ఎవరు ఆ వ్యక్తి అని అంటే కయీను. ఎవరు చెప్పండి? కయీను దేవుని సన్నిధిని వదిలి వెళ్ళిపోయి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడో మనం చూడగలిగితే ఆదికాండము 4:16 చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము
16వ వచనాన్ని మనం చూద్దాం. 4వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురం ఉండెను. ఎవరట? కయీనట. ఎక్కడి నుండి వెళ్ళిపోయాడట? దేవుని సన్నిధిని వదిలి వెళ్ళిపోయాడట. దేవుని సన్నిధిని వదిలి వెళ్ళిపోయి ఏమయ్యాడు తెలుసా? కయీను ఏమయ్యాడు తెలుసా? దేశ దిమ్మరైపోయాడు. ఏమైపోయాడు? దేశ దిమ్మరైపోయాడు ప్రియులారా కయీను. ఇంతకీ ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసా? దేవుని సన్నిధిని వెళ్ళిపోయి ఏదో సాధించాలి అనుకున్నాడు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు అంటే 14వ వచనం చూడండి. ఇప్పుడు 14వ వచనం. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును. దేవుడు ఎక్కడి నుండి త్రోసివేశాడట? ఆయన సన్నిధిలో నుండి త్రోసివేశాడట. సన్నిధిలో నుండి త్రోసివేశాడట. ఆయన సన్నిధిలో నుండి త్రోసివేస్తే ఇదిగో కయీను దేశ దిమ్మరైపోయాడు ప్రియులారా. ఈ మధ్యకాలంలో ఒక దేశ దిమ్మరుడు కూడా మాంతంగా ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు గురించి చూసారా? ఒక దేశ దిమ్మరుడు పని బాట లేకుండా ఊరూరు తిరుగుతూ ఉంటాడు. చెప్తుంటాడు, ఏంటి అనుకున్నారు మరి, ఏమనుకున్నారు, అది ప్రపంచ యాత్రికుని మరి అంటుంటాడు అక్కడ. చూసారా? ఇతగాడికి భారతదేశంలో అడుగు పెట్టడానికి ధైర్యం ఉండదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చేయడానికి ఇంకా తిరిగి వెళ్ళడు. ఇక్కడ సంఖ్యలు పడిపోతాయి, చచ్చిపోతాడు ఇక్కడే. అందుకే దేశాలు తిరుగుతా దేశ దిమ్మరోడ ఈ దేశాలు బడి తిరుగుతూ ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడే విధంగా వచ్చాడో తెలుసా? ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభువారి గురించి, క్రైస్తవ్యం గురించి మాట్లాడే స్థితికి వచ్చాడు. ఇతన్ని బైబిల్ ఏమంటది అని అంటే, ఇతనికి మరొక పేరు ఏం పెట్టవచ్చో తెలుసా? దేవుని సన్నిధిలో నుండి దేవుడు త్రోసివేసిన కయీను అని పేరు పెట్టవచ్చు. మీకు అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉంటే చెప్పండి, మనకు ఘనత ప్రభావాలు. దేవుని సన్నిధిలో దావీదు గారు నిలబడ్డారు. దేవుని సన్నిధిలో యెహోషువ గారు ఆ భాగ్యాన్ని సంపాదించుకున్నారు. దేవుని సన్నిధిలో అబ్రహాం గారు నిలబడ్డారు. దేవుని సన్నిధిలో బైబిల్లోని భక్తులందరూ నిలబడి ఏం సంపాదించుకున్నారో తెలుసా? ఘనత ప్రభావాలు సంపాదించుకున్నారు, నీతిని సంపాదించుకున్నారు, ఆశీర్వాదాలు సంపాదించుకున్నారు, దీవెనలు సంపాదించుకున్నారు. ఆయన సన్నిధి నుండి మనము తొలగిపోతే ఇదిగో కయీను వలె దేశ దిమ్మరులమైపోతాం. ఆయన సన్నిధి నుండి మనం వెళ్ళిపోతే యోనా వలె భయంకరమైనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటాం. ఆయన సన్నిధి నుండి మనం వెళ్ళిపోతే మన జీవితం అధోగతి పాలైపోద్ది ప్రియులారా. ఆయన సన్నిధిలో మనం నిలిచి ఉండటం ఏమన్నాడు అనంటే భాగ్యము. ఏంటట? భాగ్యము. ఆయన సన్నిధిలో మనం నిలిచి ఉండటం భాగ్యం ప్రియులారా. అలాంటి భాగ్యాన్ని సంపాదించుకోవడానికి మనం ఆతృత పడుతున్నామా? అది భాగ్యంగా మనం ఎంచుతున్నామా? అది భాగ్యంగా మనం పరిగణిస్తున్నామా? అసలు ఆయన సన్నిధానాన్ని వదిలి వెళ్ళిపోతే మనం ఏం కోల్పోతున్నామో మనకు అర్థమవుతుంది. అసలు ఆయన సన్నిధి గొప్పది, ఆయన సన్నిధి అమూల్యమైనది, ఆయన సన్నిధి మహోన్నతమైనది. ఆయన సన్నిధికి సాటి అయిన స్థలం ఈ లోకంలో ఏది లేనే లేదు ప్రియులారా. మనందరికీ ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యము దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. తలలోంచండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఎంతకాలం మనం ప్రభు యొక్క పాద సన్నిధిలో నుండి మనం వెళ్ళిపోయిన వారమైతే, ఆయన పాద సన్నిధిని ఇదిగో మనము నిర్లక్ష్యము చేసిన వారమైతే, తండ్రి అబ్రహాము వలె నీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నాకు దయచేయి నాయన. నీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నాయన నాకు అనుగ్రహించమని మనం ప్రార్థన చేద్దాం. మనం తలలోంచుదాం ప్రభు యొక్క పాద సన్నిధి. జీవాధిపతి నీకు స్తోత్రాలు, మహిమ కలిగిన మా రాజా నీకు స్తోత్రాలు, కృప కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా నీ సన్నిధిలో నాయనా నిలిచే భాగ్యము నాకు దయచేయి తండ్రి. ఘనుడా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా ఒకవేళ మీ సన్నిధిని వదిలి నేను వెళ్ళనేమో,
నా కుటుంబ సభ్యులు నీ సన్నిధిని వదిలి వెళ్ళారేమో తండ్రి, వారు తిరిగి నీ తట్టు చూసే భాగ్యమును దయచేయి నాయన. ఎంతకాలము మీ సన్నిధిలో నిలబడి ఉండుట భాగ్యమని నాయన నేను తెలుసుకొనలేకపోయానేమో, దయతో నన్ను క్షమించు నాయన. నీ సన్నిధిలో గడుపుటకు నాయన మీ కృప దయచేయి. నీ సన్నిధి